వెల్కమ్ టు శరత్ కెనడా వ్లాగ్స్. ప్రస్తుతానికి ఈరోజు నేను మా విలేజ్లో ఉన్న కెనడాలో మార్క్డేల్ అనే విలేజ్లో. మార్క్డేల్ అంటే ఫార్మింగ్ అంటే మార్క్డేల్. చూడండి, నా వెనకాల మొత్తం ఫార్మింగ్ ఉంది కదా, డిఫరెంట్ వెజిటేబుల్స్, కార్న్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్టింగ్లో ఉన్నా, మా విలేజ్ స్టార్టింగ్లో ఉన్నా. ఒక్క నిమిషం చూపిస్తాను. నేనైతే విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఉన్నా ప్రస్తుతానికి. చూడండి, ఆ కార్స్ వెళ్తుంది కదా, అది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మిమ్మల్ని విలేజ్ లోపలికి తీసుకెళ్ళి కొన్ని స్ట్రీట్స్, మెయిన్ ఇంటర్సెక్షన్, ఏమేమి రెస్టారెంట్స్ ఉంటాయి ఏంటి అన్నీ చూపిస్తా. మిస్ అవ్వకుండా మొత్తం వీడియో అంతా చూడండి, చాలా బాగా నచ్చుతుంది. లెట్స్ గో. ఓకే, సో మనము ఆ చిన్న సైడ్ రోడ్లో నుంచి మెయిన్ రోడ్ మీదకి వచ్చేసినాము. ఇప్పుడు నేను విలేజ్లోకి ఎంటర్ అయిపోతున్నాను అనమాట. ఇక్కడ నుంచి విలేజ్ స్టార్ట్. సో ఈ విలేజ్ అవుట్స్కర్ట్స్ నుంచి పెద్దగా దూరం అయితే ఏముండదు. మహా అంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, 1.5 కిలోమీటర్ ఉంటుంది. మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉండొచ్చు అనుకుంటా. అదే విలేజ్. ఏదైతే అక్కడ గ్రూప్ ఆఫ్ కార్స్ ఉన్నాయో అక్కడ నుంచి మెయిన్ ఇంకా హౌసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఈ అవుట్స్కర్ట్స్లో ఏంటంటే ఫార్మర్స్ ఉంటారు ఎక్కువ. అక్కడొకటి ఉంటుంది ఇల్లు. ఆల్ రైట్, సో బోర్డు అయితే వచ్చేసింది, మార్క్డేల్ అనే బోర్డు. ఇక్కడ చూడండి, సేమ్ మన ఇండియాలో విలేజెస్ ముందు ఎలా అయితే బోర్డ్స్ ఉంటాయో అలానే ఉంటాయి. స్టార్టింగ్ లో ఒక గ్యాస్ స్టేషన్, ఒక ఫుడ్ ట్రక్ ఉంటుంది. గ్యాస్ స్టేషన్ అండ్ ఫుడ్ ట్రక్ లో, అండ్ రైట్ సైడ్ లో టిమ్ హార్టన్స్, లెఫ్ట్ సైడ్ లో హాస్పిటల్ ఉంటుంది. రెండు చూపిస్తా. చూడండి, మనము ఆ రోడ్డు మీద వచ్చినాం కదా, మార్క్డేల్ లోకి ఆ రోడ్డు మీద వచ్చినాము. ఈ గ్యాస్ స్టేషన్, ఫుడ్ ట్రక్ ఇందాక చెప్పా కదా ఇక్కడ ఉన్నాయి. సో నేను కార్ పార్క్ చేసుకొని దిగినా అనమాట. ఆ ఎదురుగా కనిపించేది హాస్పిటల్ ఉంటుంది అటు సైడ్, మెయిన్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ ఇది టిమ్ హార్టన్స్. ఇక్కడ చూడండి, ఇది టిమ్ హార్టన్స్. ఈ టిమ్ హార్టన్స్ పార్కింగ్ నుంచి మనం వెళ్ళిపోయి మా మార్క్డేల్లో ఉన్న ఏకైక గ్రాసరీ స్టోర్ ఏదైతే ఉందో అది చూపిస్తా ఇప్పుడు మీకు. ఫుడ్ ల్యాండ్ అనే ఒక గ్రాసరీ స్టోర్ ఉంటుంది. ఓకే, సో ఇదేం పెద్ద దూరం కాదు ఈ గ్రాసరీ స్టోర్ అనేది. పక్కనే 100 మీటర్స్ లోనే టిమ్ హార్టన్స్, డాలరామా, తర్వాత ఒక స్టీవెన్స్ అని రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ. చూపిస్తా అది కూడా. ఓకే, సో ఫుడ్ ల్యాండ్ అనే గ్రాసరీ స్టోర్కి వచ్చేసినాము. ఇది మెయిన్ గ్రాసరీ స్టోర్ అనమాట. ఇంకొకటి ఏదో కరేబియన్ ఉంది కానీ అంత పెద్దది కాదు. అది ఓన్లీ కొన్ని జమైకన్స్ వాళ్ళ గ్రాసరీ స్టోర్ ఉంటుంది. ఇది ఫుడ్ ల్యాండ్ అనే గ్రాసరీ స్టోర్ ఇక్కడ. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా మంది, చాలా విలేజెస్ నుంచి ఇక్కడికే వస్తారు గ్రాసరీస్ తీసుకోవడానికి. సో ఇప్పుడు ఆ కార్లు వెళ్ళేది మెయిన్ రోడ్ విలేజ్కి. ఇదంతా ఈ ఫుడ్ ల్యాండ్ గ్రాసరీ స్టోర్ పార్కింగ్ ఇదంతా. అండ్ ఇది కొత్త కమ్యూనిటీ అనమాట. మేము ఉంటుంది కూడా ఇదే కమ్యూనిటీలో ఇక్కడ ఉంటాము. ఇవన్నీ కొత్త హౌజెస్ ఇవన్నీ. ఈ విలేజ్కి హౌజెస్ అనేది అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది విలేజెస్ హౌజెస్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఒక చర్చ్ ఉంది చూడండి. ఇది ఇంకా మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే మనకి మెయిన్ ఇంటర్సెక్షన్ వస్తుంది. డౌన్ టౌన్ అంటారు దాన్ని, మార్క్డేల్ డౌన్ టౌన్. అది కూడా చూపిస్తా. లెట్స్ గో. ఇప్పుడు ఫుడ్ ల్యాండ్ పార్కింగ్ నుంచి బయటకు వస్తున్నాను నేనైతే. వచ్చేసి మిమ్మల్ని ఇంకా డౌన్ టౌన్, మార్క్డేల్ డౌన్ టౌన్ అంటారు, అక్కడ తీసుకెళ్తా. అక్కడ నుంచి మళ్ళీ అవతల సైడ్ విలేజ్ ఎగ్జిట్ అయిపోదాం. సో ఇందాక చెప్పినట్టు ఇవన్నీ కొత్త హౌసెస్ అనమాట. మేము ఇక్కడికి మూవ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ అవుతుంది. ఏదైతే నేను ఇందాక ఇక్కడ 2 చర్చిలు ఉంటాయని చెప్పినానో అదే ఇంటర్సెక్షన్. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఇంకా మిమ్మల్ని మీకు డౌన్ టౌన్ చూపిస్తా. సో ఇది 3rd చర్చ్. ఇందాక 2 అని చెప్పినా కదా, ఇది 3వ చర్చ్. ఇక్కడ ఏంటంటే ఈ విలేజ్ అనేది చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 200-250 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. అందుకే హౌసెస్ చూడండి చాలా పాతగా ఉంటాయి. అండ్ విలేజ్ కూడా చాలా చిన్నది. పాపులేషన్ ఈజ్ అరౌండ్ 2000-2500, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇవన్నీ చిన్న స్టోర్స్. మనం కారు ఒక దగ్గర, ఇది మెయిన్, ఇది డౌన్ టౌన్ మెయిన్ ఇంటర్సెక్షన్ అనమాట. ఇక్కడ కొన్ని బ్యాంక్స్, తర్వాత చూపిస్తా, అన్నీ చూపిస్తాను మీకు.
ఓకే, ప్రస్తుతానికి నేను ఇంటర్సెక్షన్లో ఉన్నా, కార్ పార్క్ చేసేసుకొని. ఇటు సైడ్ స్ట్రైట్గా కనిపించింది, నేను ఇప్పుడు వచ్చిన అనమాట. అటు సైడే మా ఇల్లు. ఇంకా ఇది మెయిన్ స్ట్రీట్. ఇది ఇప్పుడు ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో అది టొరంటో స్ట్రీట్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే టొరంటో వస్తుంది. ఒక 160 కిలోమీటర్స్, అంటే స్ట్రైట్ కాదు, ఇటు వెళ్తే టొరంటో వస్తుంది. కొన్ని గల్లీలు అయితే తిరగాలి. ఇది వచ్చేసి ఇంకా మెయిన్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉంటాయి, చూపిస్తా ఏమేమి స్టోర్స్ ఉంటాయి ఏంటి అనేది. జనరల్గా ప్రతి విలేజ్లో కానీ మామూలుగా మనం ఉండటానికి ఏమేమి అవసరమో అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, కిడ్స్కి సంబంధించింది అనమాట ఇదంతా. ఇది రియల్ ఎస్టేట్. తర్వాత అక్కడ చూడండి ఎంబ్రాయిడరీ ఉంది. ఇక్కడ తర్వాత ఒక గిఫ్ట్ షాపు, కెనడా పోస్ట్, అది ఇంపార్టెంట్. మన ఇండియాలో కంటే ఇక్కడ ఎక్కువ పోస్ట్ వాడతారు అనమాట. ఇది వచ్చేసి టేక్ వుడ్. ఇక్కడ మా అమ్మాయి వెళ్తుంది అనమాట. ఇది ఏంటంటే ఒక కరాటే టైప్, కిక్ బాక్సింగ్ అన్నీ నేర్పిస్తారు ఇక్కడ. అక్కడ ఏదైతే మనకి హోమ్ హార్డ్వేర్ అని ఉంది కదా, అక్కడ మనకి హార్డ్వేర్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయి. ఒక్క పిజ్జా షాప్ ఉంది, చూపిస్తారు. ఓకే, ఏదైతే కనిపిస్తుందో అది పిజ్జా స్టోర్. అక్కడ బిగ్ చీజ్ పిజ్జా ఉంది కదా, అదొక్కటే పిజ్జా స్టోర్ ఉంది ఇక్కడ. అండ్ చూడండి వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉంది. ఇది బుక్ స్టోర్ అనమాట. ఈ మెయిన్ స్ట్రీట్లో నుంచి మీకు కొన్ని బ్యూటిఫుల్ హౌసెస్ చూపించడానికి ఇట్లా ఇంకొక లోపలికి, విలేజ్ లోపలికి ఒక స్ట్రీట్లోకి వచ్చిన అనమాట. చూడండి, జనరల్గా విలేజెస్లో హౌసెస్ అనేవి ఇట్లనే ఉంటాయి. పాత విలేజెస్లో చెప్పాయి కదా, ఆల్మోస్ట్ ఒక 200 to 250 years ఓల్డ్ కాబట్టి. చూడండి హౌసెస్ ఎలా ఉన్నాయో. కొంతమంది ఏం చేస్తారంటే వీటిని రెనోవేషన్ చేయించుకుంటారు అనమాట. అంటే మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ మొత్తం అంతా కొత్తగా కట్టించుకుంటారు. కానీ వీళ్ళు ఇక్కడ ఎవరు కట్టించుకోలేదు. చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి. ఇది విలేజ్ లోపలికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఆల్రెడీ నా షార్ట్స్లో చూపించా మీకు. చూడండి ఇట్లా ఉంటుంది లోపల. కెనడాలో విలేజెస్లో ఇట్లుంటుంది. ఇందాక మీకు పెద్ద గ్రాసరీ స్టోర్ చూపించా కదా, ఫుడ్ ల్యాండ్ అని. ఇదేమో ఆఫ్రికన్ కరేబియన్ గ్రాసరీ స్టోర్స్ అనమాట. చిన్నగా ఉంటుంది, పెద్దగా ఎక్కువ ఏం స్టఫ్ ఉండదు, బట్ మినిమం కావాల్సినవి అయితే దొరుకుతాయి. అండ్ అక్కడ ఏవైతే కనిపిస్తుందో పింక్ కలర్లో, అవన్నీ ఏంటంటే చిన్న చిన్న స్టోర్స్ అనమాట. ఇక్కడ చూడండి బ్యూటీ సప్లైస్. తర్వాత ఇక్కడ బ్రెడ్ తయారు చేస్తారు, బ్రిలియంట్ బ్రెడ్ అని ఉంది కదా, అట్లా అనమాట. రెస్టారెంట్ వచ్చేసి అటు సైడే ఉంటుంది. రెస్టారెంట్ టువర్డ్స్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. స్టీవెన్స్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సో రెస్టారెంటే కాకుండా ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఈటరీస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట. ఇక్కడ చాప్మెన్స్ ఐస్ క్రీమ్ అమ్ముతారు. అండ్ ఆ రెడ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఫుడ్ ట్రక్ ఉంటుంది. ఇది స్టీవెన్స్ అనే రెస్టారెంట్. ఈ ఊర్లో చాలా ఫేమస్ అనమాట. జనాలు అయితే భయంకరంగా వస్తారు. మొత్తం ఇక్కడ అంతా ఇంగ్లీష్ ఫుడ్డే. బర్గర్స్, తర్వాత ఈ చికెన్. ఏ చికెన్ అంటే మామూలుగా మన ఇండియాలో లాగా చికెన్ కర్రీ అట్లా కాదు, జస్ట్ గ్రిల్డ్ చికెన్ అట్లా అనమాట. ఇది స్టీవెన్స్ రెస్టారెంట్. యాక్చువల్లీ నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా, ఈ ఊర్లో 2 ఉన్నాయి డైనింగ్ రెస్టారెంట్స్. ఒకటేం స్టీవెన్స్ అని చూపించిన కదా, ఇంకొకటి ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది, చూపిస్తాను. టీడీ బ్యాంక్ ఉంది కదా, టీడీ బ్యాంక్ పక్కన ఇట్లా ఒకటి పిల్లర్ లాగా వచ్చింది కదా పెద్దది, అది ఇంకొక రెస్టారెంట్. ఎం అని కనిపిస్తుంది కదా, అది ఎం కెఫే అనమాట. అదొక రెస్టారెంట్. అంతే, ఈ ఊర్లో మొత్తం కలిపి 2 విలేజ్ డైనింగ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒక పిజ్జా స్టోరు, 2 ఫుడ్ ట్రక్స్, ఇంకా అంతే. ఒక బ్రెడ్ తయారు చేస్తారు అక్కడ, చిన్న చిన్న శాండ్విచెస్ అమ్ముతారు. ఇంక ఇవి తప్పితే ఫుడ్ ఇంకేం లేవు. మళ్ళీ ఫుడ్ ల్యాండ్ అండ్ గ్రాసరీ స్టోర్ చూపించిన కదా, అందులో కొన్ని ఫుడ్ దొరుకుతాయి అనమాట. మామూలుగా అప్పటికప్పుడు చేసిస్తారు వాళ్ళు. ఎట్లా అంటే అన్ని ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రైడ్ చికెన్, తర్వాత మామూలుగా పిజ్జాస్ అవన్నీ చేస్తారు అక్కడ. ఇంకంతే. ఇంకా ఈ విలేజ్లో అవి తప్పితే ఫుడ్ ఏం లేవు. సో నేనైతే మోస్ట్లీ అన్ని కవర్ చేసిన. ఇక్కడ ఈ విలేజ్లో ఒక లైబ్రరీ ఉంటుంది, స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది, గ్రాసరీ స్టోర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఏంటంటే విలేజ్కి అవతల సైడ్ వెళ్ళిపోతున్నాము, ఎగ్జిట్ అయిపోతున్నాం విలేజ్కి.
మెయిన్ రోడ్ మీద ఇవన్నీ హౌసెస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మెయిన్ రోడ్ మీద ఇవన్నీ హౌసెస్. ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్. సో స్టార్టింగ్ లో ఒక గ్యాస్ స్టేషన్ ఉంటే ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్ ఉంది. ఇంకా ఇవి తప్పితే మళ్ళీ మనము వేరే అవతల సైడ్ వచ్చేసినాం, అవుట్స్కట్స్కి వచ్చేసినాం. ఇంకా ఇది మార్క్డేల్ అనమాట. ఇక్కడ నుంచి ఒవెన్ సౌండ్ ఒక 35 కిలోమీటర్స్